ఎల్నినో ప్రభావంతో బాగా వేడిగాలులు, ఆ వేడిగాలుల కారణంగా ఈ అడవులు తగలబడ్డాయి. ఈ స్పెయిన్ దగ్గర ఈ మధ్యన వరుసపెట్టి వచ్చినటువంటి ఉన్నాయి కదా అగ్ని ప్రమాదాలు. దాని వెనకాల అని ఇంతవరకు అందరూ అనుకున్నారు. ట్రంప్ అదే అన్నాడు. యూరోపియన్ యూనియన్ కూడా అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు 400 మందిని అరెస్ట్ చేశారు ఫ్రాన్స్‌లోనే. ఈ అడవులు తగలబెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని, నిర్లక్ష్యం వహించిన వాళ్ళని, లేదా మంటలు కావాలని పుట్టించినటువంటి వాళ్ళని. అంటే సంథింగ్ ఏదో కుట్ర జరిగింది. ప్రకృతి వైపరీత్యం అనిపించేలాగా అక్కడ ప్రకృతి నాశనం. మెయిన్ కాన్సెప్ట్ ఏమవుతున్నదంటే అడవులు ఇట్లా తగలబడ్డప్పుడు ఆర్పడం, వీళ్ళందరినీ తరలించడం, ఇదంతా కొన్ని రోజులు తతంగా నడిచిపోతుంది. అయిపోయాక అడవి వెంటనే పుట్టేది కదా, మళ్ళీ అదంతా బాగు చేయాలి కదా. ఈలోపు అక్కడ ఆక్రమించేస్తున్నారు. ఇది కొత్తగా జరుగుతున్నటువంటి తంతు. వైల్డ్ ఫైర్స్ వెనకాల ఉన్న నిజం.